అమెరికా మిత్రదేశంలో ఉన్నటువంటి తమ శత్రువుని రాయబార కార్యాలయంలో ఉండగానే అరెస్టు చేసి ఇరాన్ సంచలనం సృష్టించింది. అమెరికాకి సంబంధించిన ఈ మధ్యన అమెరికా మిత్రదేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకల సీజర్ ద్వారా అమెరికాని కవ్విస్తే తాజాగా 9 రకాలైన మిస్సైళ్లు అమెరికా వైపు ఎక్కుపెట్టి భయపెడితే ఇప్పుడు తాజాగా ఏకంగా ఈక్వెడార్ అధ్యక్షుడు వాస్తవంగా జైలు శిక్ష పడి ఉన్నాడు. అతన్ని దేశం విడిచి పారిపోతే అతన్ని కాపాడుకొస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం అమెరికా మిత్రదేశం అయినటువంటి బ్రెజిల్. ఆ బ్రెజిల్లోని రాయబార కార్యాలయంలో ఉన్నటువంటి వాడిని కాస్త తను అరెస్ట్ చేసింది ఇరాన్. తద్వారా తన మిత్రదేశం అయినటువంటి వాళ్ళకి ఫేవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా అమెరికాని మేము లెక్క చెయ్యము అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. వాస్తవంగా ఒకనాటి ఇరాక్ పరిణామాలు దానికి తెలుసు. ఇరాక్ మీద యుద్ధం సందర్భంలో అమెరికాతో కలిసి పనిచేసిన అనుభవం ఇరాన్కు ఉంది. అందువల్లనే అమెరికాని ఎక్కువగా కవ్వించదు, అలాగని అమెరికా డామినేషన్ అంగీకరించదు. క్రమంగా ఏదో జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తోంది.